ఆంధ్రుల కలల రాజధాని అమరావతి నిర్మాణ పనుల పునఃప్రారంభానికి సర్వం సిద్దమైంది. ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. ఇవాళ అమరావతి నిర్మాణ పనులకు మోదీ చేతుల మీదుగా శ్రీకారం చుట్టనున్నారు. 49,040 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టు పనులకు ప్రధాని శంకుస్థాపన చేస్తారు. వీటితో పాటు మరో 8,000 కోట్ల విలువైన పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. ఇవాళ మధ్యాహ్నం కేరళలోని తిరువనంతపురం నుంచి ప్రత్యేక విమానంలో ప్రధాని మోదీ గన్నవరం రానున్నారు. గన్నవరం విమానాశ్రయం నుంచి హెలికాప్టర్లో వెలగపూడి చేరుకుని అక్కడి నుంచి రోడ్డు మార్గంలో సభా వేదిక వద్దకు చేరుకుంటారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, పలువురు కేంద్ర, రాష్ట్ర మంత్రులు పాల్గొంటారు. ప్రధాన వేదికపై పరిమితంగా 14 మంది వీఐపీలు కూర్చునేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు తరలివస్తున్నారు. వారి కోసం 8,000 బస్సులు ఏర్పాటు చేశారు. రాజధాని చుట్టుపక్కల ఉన్న 8 జిల్లాలకే మొత్తం 6,600 బస్సులు కేటాయించారు. ప్రధాని సభ ఏర్పాట్లను రాష్ట్ర మంత్రుల బృందం నిరంతరాయంగా పర్యవేక్షిస్తుంది. ప్రధాని మోదీ పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయని వెల్లడించింది. పర్యవేక్షణకు నియమితులైన పయావుల కేశవ్, పి నారాయణ, కొల్లు రవీంద్ర, నాదెండ్ల మనోహర్తో కూడిన మంత్రుల బృందం గురువారం సభా వేదిక ప్రాంగణంలో సంబంధిత అధికారులతో ఏర్పాట్లను సమీక్షించింది. అనంతరం ప్రధాన సభా వేదికను పరిశీలించారు. కార్మికుల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. వారిని దృష్టిలో పెట్టుకునే 1,000 కోట్ల ఆదాయం వదులుకొని ఇసుకను ఉచితం చేశామని తెలిపారు. రైతులు, పేదలు, కార్మికుల కోసమే తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిందని, పార్టీ జెండాలోని గుర్తులు కూడా వారినే సూచిస్తాయని వివరించారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరులో ఆయన నిన్న పర్యటించారు. పేదల సేవలో ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా నెల్లూరు పాలెంలో గిరిజన కాలనీలో సామాజిక పెన్షన్లను ముఖ్యమంత్రి పంపిణీ చేశారు. అక్కడి గిరిజనులతో ముఖాముఖి మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం నారంపేట వద్ద ఇండస్ట్రియల్ పార్కును ప్రారంభించారు. అక్కడి నుంచే రాష్ట్ర వ్యాప్తంగా నిర్మాణం పూర్తి చేసుకున్న 11 ఎంఎస్ఎంఈ పార్కులను ప్రారంభోత్సవాలతో పాటు మరో 39 పార్కులకు వర్చువల్ గా శంకుస్థాపనలు చేశారు. ప్రజావేదిక సాక్షిగా ఒక మార్గదర్శిని, ఒక బంగారు కుటుంబాన్ని అనుసంధానం చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు ప్రసంగిస్తూ ముందుగా కార్మిక లోకానికి మేడే శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలో 88% మంది అసంఘటిత కార్మికులు ఉన్నారని చంద్రబాబు తెలిపారు. వీరిలో 67% మంది వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తున్నారన్నారు. వీరందరినీ ఆదుకునే బాధ్యత ప్రభుత్వానిదన్నారు. వైసీపీ హయాంలో ఇసుక దొరక్క కార్మికులు ఉపాధి కోల్పోయారని గుర్తు చేశారు. తమ ప్రభుత్వానికి ఆదాయం కంటే కార్మికుల సంక్షేమం ముఖ్యమని, అందుకే ఉచిత ఇసుక విధానాన్ని తీసుకువచ్చామని స్పష్టం చేశారు. కార్మికుల కోసం గుంటూరు, శ్రీ సిటీల్లో 100 పడకల ఆసుపత్రి, కర్నూలులో 30 పడకల ఆసుపత్రులను నిర్మిస్తున్నట్లు తెలిపారు. వైసీపీ 5 ఏళ్ల పాలనలో శిథిలమైన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు పంచాయతీరాజ్ నిధులే ప్రాణవాయువులా మారాయని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. జాతీయ ఉపాధి హామీ పథకం రాష్ట్ర అభివృద్ధికి వెన్నెముకలా నిలుస్తుందని చెప్పారు. ఉపాధి హామీ, శ్రామికుల సంక్షేమం, అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. శ్రామికులు లేకపోతే దేశ ప్రగతి ముందుకు సాగదని చెప్పారు. దేశ అభివృద్ధిలో భాగమవుతున్న ప్రతి శ్రామికుడికి అంతర్జాతీయ కార్మికుల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. మేడే సందర్భంగా నేటి నుంచి ఉపాధి హామీ పథకం కూలీలు అనే పేరును ఉపాధి హామీ శ్రామికులుగా మారుస్తున్నట్లు చెప్పారు. గత ఆర్థిక సంవత్సరంలో ఉపాధి హామీ పథకం కింద 10,669 కోట్లు ఖర్చు చేశామని తెలిపారు. ఇందులో 6,194 కోట్లు వేతనాలకే ఖర్చు చేశామని, 4,023 కోట్లు మెటీరియల్ కోసం ఖర్చు చేశామన్నారు. 75,23,000 కార్మికులకు సొంత గ్రామాల్లోనే ఉపాధి కల్పించామని వివరించారు. లంచాలకు తావు లేకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశామన్నారు. గతంలో 150 రూపాయలు మించని వేతనాలు ఇప్పుడు 307కు పెంచి ఇవ్వగలుగుతున్నామని తెలిపారు. వైసీపీ హయాంలో జరిగిన 1,000 కోట్ల మద్యం కుంభకోణం కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం మరో వ్యక్తిని అరెస్టు చేసింది. మద్యం విధానం రూపకల్పన నుంచి వసూళ్ల వరకు కీలక పాత్ర పోషించిన రాజ్ కసిరెడ్డి అలియాస్ కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి వ్యక్తిగత సహాయకుల్లో ఒకరైన పైలా దిలీప్ ను నిన్న చెన్నై విమానాశ్రయంలో సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. డిస్టిలరీస్ యజమానుల నుంచి నగదు తీసుకుని రాజ్ కసిరెడ్డి చెప్పిన చోటుకు చేర్చిన క్యాష్ హ్యాండ్లర్స్ లో దిలీప్ కీలకంగా వ్యవహరించినట్లు గుర్తించారు. ఇటీవలే కసిరెడ్డిని అరెస్టు చేసి విజయవాడ జైలుకు పంపిన సంగతి తెలిసిందే. రాజ్ కసిరెడ్డి రిమాండ్ రిపోర్టులో మద్యం పాలసీ రూపకల్పన మొదలు వసూళ్ల వరకు ఎవరెవరి పాత్ర ఏమిటో కోర్టుకు వివరించింది. రాజ్ తోడలుడు ముప్పిడి అవినాష్ రెడ్డి అలియాస్ సుమిత్, మరో సన్నిహితుడు చాణక్య, దిలీప్ పేరు కూడా అందులో ప్రస్తావించింది. రాజ్ కూడా చెన్నై నుంచి విదేశాలకు పారిపోయేందుకు పథకం రూపొందించుకున్న విషయం బయటపడింది. ఆయనను హైదరాబాద్లోనే పోలీసులు పట్టేసుకున్నారు.
ఈ క్రమంలో చెన్నైలో రాజ్ కోసం పనిచేస్తున్న వ్యక్తుల గురించి ఆరా తీయగా ఆయన వ్యక్తిగత సహాయకుడు దిలీప్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. అప్పటి నుంచి ఆయన మొబైల్ ఫోన్లపై నిఘా పెట్టిన సిట్ అధికారులు లుకౌట్ సర్క్యులర్ సైతం జారీ చేశారు. విచారణకు రావాలని నోటీస్ ఇచ్చారు. దీంతో తనను సిట్ అధికారులు అరెస్టు చేస్తారని ఆయన భయపడ్డారు. తెలుగు రాష్ట్రాల్లో నిఘా ఉంటుందని చెన్నై నుంచి టికెట్ బుక్ చేసుకుని దుబాయ్ చెక్కేసేందుకు యత్నించారు. కానీ లుకౌట్ సర్క్యులర్ జారీ అయిందని తెలియక నేరుగా బోనులో పడ్డారు. సింహాచలంలో దేవాదాయ శాఖ అధికారుల నిర్లక్ష్యానికి చందనోత్సవం వేళ జరిగిన పెను విషాదం పరాకాష్ఠగా నిలిచింది. 7గురి ప్రాణాలు బలి తీసుకున్న రిటైనింగ్ వాల్ నిర్మాణానికి ఎటువంటి అధికారిక ఉత్తర్వులు లేవు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే దానికి ఇంజనీరింగ్ అధికారులు డ్రాయింగ్ కూడా గీయలేదు. చందనోత్సవం నిర్వహిస్తున్నందున అక్కడ అత్యవసరంగా గోడ నిర్మించాలని, వెంటనే పనులు చేపట్టి పూర్తి చేయాలని ఆదేశించారు. ఆ నోటి మాట ప్రకారం కాంట్రాక్టర్ రాత్రికి రాత్రి పనులు చేపట్టి 4 రోజుల్లో పూర్తి చేశారు. గోడ నిర్మాణం చేపట్టాలంటే నిబంధనల ప్రకారం మధ్యలో కనీసం 2 సిమెంట్ స్తంభాలైనా నిర్మించాల్సి ఉంది. కానీ ఒక్క సిమెంట్ స్తంభం కూడా వేయకుండా సిమెంట్ ఇటుకలు పేర్చేసి మమ అనిపించారు. ఆ గోడ పక్క నుంచే 300 రూపాయల టికెట్ క్యూ లైన్ ఏర్పాటు చేశారు. నాణ్యత లేకుండా నిర్మించిన ఆ గోడ వర్షానికి నాని కూలిపోయింది. అమాయకులైన భక్తులు బలి అయిపోయారు. ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని జోడు భద్రలుగా వ్యవహరిస్తారు. కొండపై నుంచి స్వామివారిని ఊరేగింపుగా ఆ మార్గంలోనే కిందకి మెట్ల మార్గం ద్వారా తీసుకువస్తారు. ఉత్సవం నేపథ్యంలో అటువైపు రాకపోకలు సాగించడానికి వీలుగా ఏర్పాట్లు చేయాలని వైదిక పెద్దలు కోరగా దేవస్థానం ఇంజనీరింగ్ అధికారులు ఆ పనులను ప్రసాద్ పథకం కింద చేయాలని ఏపీ పర్యాటక అభివృద్ధి సంస్థను కోరారు. వీటి ఆమోదం కోసం ఈవో త్రినాథ్ ఫైల్ను విజయవాడ దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్రమోహన్ కు పంపించారు. దానిని వారు ఇంకా పరిశీలించలేదు, ఆమోదం తెలపలేదు. అయితే ఉత్సవం ఉన్నందున వెంటనే గోడ నిర్మాణం పూర్తి చేయాలని దేవస్థానం అధికారులు కోరడంతో ఏపీ టీడీసీ అధికారులు కాంట్రాక్టుతో చేయించారు. బెజవాడ యువకుడిని వివాహం చేసుకున్న పాకిస్తాన్ యువతి మోనికా రజనీ తిరిగి భారత్ చేరుకున్నారు. కొద్ది రోజుల క్రితం తన పుట్టింటి వారిని చూడటానికి ఆమె పాక్ వెళ్లారు. పెహల్గాం ఉగ్రదాడి అనంతరం పాకిస్తాన్ పౌరులు దేశం విడిచి వెళ్లాలని కేంద్రం ఆదేశించింది. అదేవిధంగా పాక్ ప్రభుత్వం సైతం భారతీయులను తమ దేశం నుంచి వెళ్లిపోవాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో మోనికా రజనీ వద్ద ఎన్ఓఆర్ఐ సర్టిఫికేట్, దీర్ఘకాలిక వీసా ఉండటంతో తన కుమార్తె సైమారాతో పాటు పాకిస్తాన్ నుంచి బయలుదేరి నిన్న అటారీ సరిహద్దుకు చేరుకున్నారు. మోనికా రజనీ 9 ఏళ్ల క్రితం విజయవాడకు చెందిన పవన్ ను వివాహం చేసుకున్నారు. వీరి కుటుంబం స్థానిక గురునానక్ కాలనీలో నివసిస్తుంది. భర్త ఆటోనగర్ లో రబ్బర్ ఇండస్ట్రీ నిర్వహిస్తుంటారు. మోనికా రజనీ భారత్ కు తిరిగి వస్తుండటంతో ఆమె భర్త, కుటుంబీకులు అంతా అమృత్సర్ వెళ్లారు. మధ్యాహ్నం 3 గంటలకు ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్ వద్దకు చేరుకున్నానని, ఇక్కడ కస్టమ్స్, ఇమిగ్రేషన్ క్లియరెన్స్ కోసం దాదాపు 3 గంటలు పట్టిందని తెలిపారు. విజయవాడకు వెళ్లే ముందు తాను, కుటుంబ సభ్యులు స్వర్ణ దేవాలయాన్ని సందర్శిస్తామని పేర్కొన్నారు. తాను కూడా పాకిస్తాన్లో హిందూ కుటుంబంలోనే జన్మించానని, తమది పెద్దలు కుదిర్చిన వివాహమని వివరించారు. వారి కుటుంబం విజయవాడ వస్తే మరిన్ని విషయాలు తెలిసే అవకాశం ఉంది. ఎస్సీలు క్రైస్తవంలోకి మారిన తక్షణమే ఆ హోదా కోల్పోతారని, వారు ఎస్సీ, ఎస్టీ చట్టంలోని నిబంధనల కింద రక్షణ పొందలేరని హైకోర్టు స్పష్టం చేసింది. క్రైస్తవ మతానికి కుల వ్యవస్థ దూరమని తెలిపింది. చర్చిలో పాస్టర్గా సేవలు అందిస్తున్న వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పిటిషనర్లపై పోలీసులు ఎస్సీ, ఎస్టీ చట్టంలోని సెక్షన్ల కింద కేసు నమోదు చేయడాన్ని తప్పుపట్టింది. ప్రస్తుత కేసులో ఫిర్యాదుదారు క్రైస్తవ మతంలోకి మారి గత 10 ఏళ్లుగా తాను పాస్టర్గా సేవలు అందిస్తున్నట్లు స్వయంగా పేర్కొన్నారని గుర్తు చేసింది. అధికారులు కుల ధృవీకరణ పత్రం ఇచ్చారనే కారణం చూపి మతం మారిన ఫిర్యాదుదారు ఆ చట్టం కింద రక్షణ పొందలేరని తెలిపింది. ఫిర్యాదుదారు చట్టాన్ని దుర్వినియోగం చేశారని అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో పిటిషనర్లపై ఎస్సీ, ఎస్టీ చట్టంలోని నిబంధనల కింద కేసు నమోదు చేయడం చట్ట విరుద్ధమని ప్రకటించింది. గుంటూరు ఎస్సీ, ఎస్టీ కోర్టులో వారిపై ఉన్న కేసును కొట్టివేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ ఎన్ హరినాథ్ ఇటీవల తీర్పు ఇచ్చారు. తనను కులం పేరుతో దూషించారని పేర్కొంటూ ఉమ్మడి గుంటూరు జిల్లా పిట్టలవానిపాలెం మండలం కొత్తపాలెనికి చెందిన పాస్టర్ చింతాడ ఆనంద్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా అదే గ్రామానికి చెందిన అక్కల రామిరెడ్డి సహా 6గురిపై చందోలు పోలీసులు 2021 జనవరి 26న ఎస్సీ, ఎస్టీ చట్టంతో పాటు పలు ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. దర్యాప్తు పూర్తి చేసి సంబంధిత కోర్టులో ఛార్జ్షీట్ దాఖలు చేశారు. దీంతో రామిరెడ్డి, ఇతర నిందితులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యాజ్యం ఇటీవల విచారణకు రాగా పిటిషనర్ల తరపున న్యాయవాది జేవి ఫణిదత్ వాదనలు వినిపించారు. రాజ్యాంగంలోని షెడ్యూల్డ్ కాస్ట్ ఆర్డర్ 1950 ప్రకారం హిందూ మతాన్ని పక్కన పెట్టి ఇతర మతాలను స్వీకరించిన వారికి ఎస్సీ హోదా వర్తించదని తెలిపారు.
రైజింగ్ తెలంగాణను ఎవరూ ఆపలేరని, ఎవరైనా ఆపాలనుకుంటే వారి కళ్ళు కాళ్లు కాలిపోతాయని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్రం దేశానికే రోల్ మోడల్ అని, తెలంగాణ మోడల్నే కేంద్ర ప్రభుత్వం తీసుకుందని చెప్పారు. త్వరలో రాబోయే గిగ్ వర్కర్స్ పాలసీ కూడా దేశానికి రోల్ మోడల్ అవుతుందన్నారు. ఎస్సీ వర్గీకరణ, కులగణన, గిగ్ వర్కర్స్ పాలసీ, ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం, శాంతి భద్రతలను కాపాడటంలో, నిత్యావసర వస్తువుల ధరలను నియంత్రించడంలో, నిరుద్యోగ సమస్యను పరిష్కరించడంలో తెలంగాణ నెంబర్ 1 గా నిలిచిందన్నారు. కార్మిక దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ ఆధ్వర్యంలో రవీంద్ర భారతిలో నిర్వహించిన మేడే వేడుకలకు మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యేలతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. శ్రమశక్తి, ఉత్తమ యాజమాన్య అవార్డులను ప్రదానం చేశారు. ఆర్టీసీలో మళ్లీ సమ్మె అని చర్చలు చేస్తున్నారని, రాజకీయ నేపథ్యంలో ఎవరైనా సమ్మెకు ప్రోత్సహిస్తే మొత్తం సంస్థే దెబ్బతినే పరిస్థితి ఉందని, సమ్మెపోటు రాష్ట్రానికే నష్టమన్నారు. ఈ సందర్భంగా పంతాలకు పట్టింపులకు వెళ్లకుండా చర్చిద్దామని, చేయగలిగింది చేస్తామని ఆర్టీసీ కార్మికులకు విజ్ఞప్తి చేశారు. ఇప్పుడిప్పుడే పట్టాలెక్కుతున్న ప్రభుత్వంలో సమ్మెల పేరుతో ఇతర కారణాలతో తప్పు జరిగితే మళ్లీ పునరుద్ధరించడానికి అవకాశాలు లేవన్నారు. ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక ఆరోగ్యం బాగోలేదని అందరూ సహకరించాలని కోరారు. కులగణనలో తెలంగాణ రాంగ్ రోల్ మోడల్ అని, తమకు అవసరం లేదని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. రేవంత్ సర్కార్ది బీసీ వ్యతిరేక సర్వే అని అన్నారు. కాంగ్రెస్ కులగణన అసంపూర్తిగా, అశాస్త్రీయంగా జరిగిందన్నారు. తెలంగాణలో కనీసం 50% ఇళ్లలోనూ సర్వే చేయలేదని వ్యాఖ్యానించారు. తెలంగాణలో ఓసారి సర్వే చేసి లోపాలుంటే మరో 2 రోజులు సమయం తీసుకుని ఇష్టారీతిన కులగణన చేశారని ఆరోపించారు. 2010లోనే కులగణనకు అనుకూలమని బీజేపీ చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. 10 ఏళ్లుగా మోదీ కులగణన చేయలేదనేవారు ఒక విషయాన్ని గుర్తు చేసుకోవాలని, జనాభా లెక్కలతో పాటే ఈ సర్వే సాధ్యమవుతుందని, అందుకే ఇంతకాలం ఆగారని వివరించారు. 2010లో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ కులగణనపై మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేశారని తెలిపారు. అప్పట్లో లోక్సభలో ప్రతిపక్ష నేతగా ఉన్న సుష్మా స్వరాజ్ తాము కులగణనకు అనుకూలమని పేర్కొంటూ అప్పటి ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీకి లేఖ రాశారన్నారు. అప్పటి హోంమంత్రి చిదంబరం కులగణనను వ్యతిరేకించారు అని వివరించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎప్పటి నుంచో జనాభా లెక్కల సమయంలో కులగణన చేస్తామని చెప్పారన్నారు. అప్పట్లో సుష్మా స్వరాజ్ ఇచ్చిన లేఖ ఆధారంగా ఇప్పుడు కులగణన నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. ఈ నిర్ణయంపై ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. మోడీ సర్కార్ నిర్ణయాన్ని తమ ఘనతగా రాహుల్ చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఓవైపు రెగ్యులర్ ఉద్యోగ నియామకాలు చేపడుతూనే ఆ స్థానంలో ఉండే తాత్కాలిక ఉద్యోగులను దశలవారీగా తొలగిస్తుంది. నిరుద్యోగ యువతకు ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో ఉపాధి అవకాశాలు చూపుతూనే మరోవైపు ప్రభుత్వ విభాగాల్లో అవసరానికి మించి ఉన్న అదనపు ఉద్యోగుల భారాన్ని తగ్గించుకుంటూ పోతుంది. పొరుగు సేవల ద్వారా వివిధ విభాగాల్లో పనిచేస్తున్న అదనపు సిబ్బంది సుమారు 19,000 మందిని విధుల నుంచి తప్పించింది. అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగుల సంఖ్యను హేతుబద్ధీకరణ చేయాలనే లక్ష్యంతో ఉన్న ప్రభుత్వం ఆ మేరకు శాఖల వారీగా తాత్కాలిక ఉద్యోగులను తొలగిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా అవుట్సోర్సింగ్ కింద ప్రభుత్వ విభాగాల్లో సుమారు 1,27,326 మంది పనిచేస్తున్నారు. వీరితో పాటు ఒప్పంద ప్రాతిపదికన ట్రాన్స్కో, జెన్కో, డిస్కంలతో కలిపి మరో 81,341 మంది ఉన్నారు. ప్రస్తుతం తాత్కాలిక ప్రాతిపదికన పనిచేస్తున్న ఉద్యోగులను సర్దుబాటు పేరుతో తొలగించవద్దని ఆయా సంఘాల నాయకులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. గ్రూప్ 4 కింద నియామకమైన 8,000 మందిని శాఖల వారీగా తాత్కాలిక ప్రాతిపదికన పనిచేస్తున్న వారి స్థానాల్లో ప్రభుత్వం సర్దుబాటు చేసింది. రెగ్యులర్ ప్రాతిపదికన నియామకమైన ఒక జూనియర్ సహాయకునికి ఇచ్చే వేతనం 3 అవుట్సోర్సింగ్ ఉద్యోగుల వేతనంతో సమానమని ఉద్యోగ సంఘాల నాయకులు చెబుతున్నారు. జాతీయ విద్యా విధానం 2020 విద్యా వ్యవస్థకు గొడ్డలి పెట్టు, విద్యా కాషాయీకరణ కోసం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దీన్ని వాడుకుంటుందని తెలంగాణ ప్రభుత్వంతో పాటు తెలంగాణ విద్యా కమిషన్, వివిధ విశ్వవిద్యాలయాల ఆచార్యులు, విద్యావేత్తలు, నిపుణులు ఒకవైపు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు తెలంగాణ ఉన్నత విద్యా మండలి మాత్రం భిన్నమైన అభిప్రాయం వ్యక్తం చేసింది. ఎన్ఈపీలో సూచించినట్లు ఉన్నత విద్యలో మార్పులకు శ్రీకారం చుట్టామని తెలిపింది. అలాగే యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఆదేశాలకు అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొంది. ఈ మేరకు ఉన్నత విద్యా మండలి కార్యదర్శి శ్రీరామ్ వెంకటేష్ గురువారం యూజీసీకి రాసిన లేఖ వివాదాస్పదంగా మారింది. ఎన్ఈపీని తెలంగాణతో పాటు అనేక రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నాయి. ఉచిత విద్యను లేకుండా చేసి పూర్తిగా ప్రైవేటు పరం చేయాలన్న లక్ష్యంగా కేంద్రం అడుగులు వేస్తుందని రాష్ట్ర సర్కార్ పేర్కొంటుంది. బీసీలు, ప్రొఫెసర్ల నియామకాలపై ఇటీవల విడుదల చేసిన ముసాయిదా బిల్లు కూడా వివాదాస్పదంగా మారింది.
గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షల్లో అవకతవకలు జరిగాయన్న పిటిషన్లపై హైకోర్టులో నిన్న కూడా విచారణ కొనసాగింది. జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు ధర్మాసనం విచారణ కొనసాగించింది. పిటిషనర్ల తరపున సీనియర్ న్యాయవాది రచనారెడ్డి వాదనలు వినిపించారు. గ్రూప్ 1 మెయిన్స్ పరీక్ష హాల్ టికెట్ నెంబర్లు మూల్యాంకనంలో అవకతవకలు జరిగాయని ఆరోపించారు. ప్రిలిమ్స్, మెయిన్స్ లో హాల్ టికెట్ నెంబర్లు వేర్వేరుగా ఉంటాయన్న విషయాన్ని నోటిఫికేషన్లో పేర్కొనలేదని గుర్తు చేశారు. మెయిన్స్ లో హాల్ టికెట్ నెంబర్లు మారడంతో అభ్యర్థులు గందరగోళానికి గురయ్యారని తెలిపారు. అలాగే మెయిన్స్ రాసిన అభ్యర్థుల సంఖ్యను కూడా ఒక్కోసారి ఒక్కో రకంగా ప్రకటించారని ధర్మాసనం దృష్టికి తీసుకువచ్చారు. సెంటర్ల కేటాయింపుల్లోనూ తప్పులు జరిగాయని, కొన్ని సెంటర్లో పరీక్షలు రాసిన వారే ఎక్కువ మంది ఎంపికయ్యారని పేర్కొన్నారు. మళ్లీ మూల్యాంకనం చేసేలా టీజీపీఎస్సీని ఆదేశించాలని కోరారు. టీజీపీఎస్సీ తరపు న్యాయవాది పీఎస్ రాజశేఖర్ వాదనలు వినిపిస్తూ పిటిషనర్ల తరపు న్యాయవాదులు చెప్పిందే చెప్పి కోర్టు సమయం వృధా చేస్తున్నారన్నారు. పిటిషనర్లు అపోహ పడుతున్నారని, నిపుణుల పర్యవేక్షణలోనే మూల్యాంకనం జరిగిందని తెలిపారు. తెలుగులో పరీక్ష రాసిన వారికి మార్కులు ఎలా కేటాయించారని ధర్మాసనం ప్రశ్నించగా ఆయా సబ్జెక్టుల నిపుణులే మూల్యాంకనం చేసి మార్కులు కేటాయించారని చెప్పారు. ఇరు వర్గాల వాదనలు విన్న ధర్మాసనం తదుపరి విచారణను ఇవాళ్టికి వాయిదా వేసింది. కాగా బుధవారం జరిగిన విచారణలో జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు స్పందిస్తూ తమిళనాడులో ప్రజలకు అన్ని భాషలు వచ్చినా మాతృభాష అయినా తమిళంలోనే మాట్లాడతారని చెప్పారు. మన దగ్గర మాత్రం ఆంగ్లంలో మాట్లాడిన వారికే ఎక్కువ మర్యాద ఇస్తారన్నారు. ఇది తన స్వీయ అనుభవం కూడా అని తెలిపారు. తెలంగాణ ఎబ్సెట్ 2025 ఇంజనీరింగ్ విభాగం పరీక్షలు ఇవాల్టి నుంచి ప్రారంభం కానున్నాయి. ఆదివారం వరకు రోజు 2 సెషన్లలో పరీక్షలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. మొదటి సెషన్లో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, రెండో సెషన్లో మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. ప్రతి సెషన్కు 90 నిమిషాలు ముందుగానే అభ్యర్థులను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతిస్తామని, పరీక్ష ప్రారంభమైన తర్వాత నిమిషం లేటైనా లోనికి అనుమతించబోమని అధికారులు స్పష్టం చేశారు. ఈ పరీక్షల కోసం 124 కేంద్రాలను ఏర్పాటు చేయగా 2,20,371 మంది అభ్యర్థులు హాజరు కానున్నారు. మే 15లోగా ఎబ్సెట్ ఇంజనీరింగ్ ఫలితాలను విడుదల చేయాలని అధికారులు భావిస్తున్నారు. తెలంగాణలోని పలు జిల్లాల్లో అర్ధరాత్రి గాలివాన అతలాకుతలం చేసింది. పలు చోట్ల విద్యుత్ స్తంభాలు, చెట్లు విరిగిపడి కరెంటు సరఫరా రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసిపోయింది. ఈదురుగాలుల ఉధృతికి చేతికి అంది వచ్చిన వరి, మొక్కజొన్న పంటలు నేలవాలగా తోటల్లో మామిడికాయలు రాలి రైతాంగానికి తీవ్ర నష్టం చేకూరింది. భూపాలపల్లి జిల్లాలో కాటారం, మలహార, రేగొండ, గణపురం మండలాల్లో ఈదురుగాలులు కల్లోలాన్ని సృష్టించాయి. వరి, మొక్కజొన్న పంటలు నేలవాలై చేలల్లో ధాన్యం రాలిపోయింది. పలుచోట్ల విద్యుత్ తీగలు తెగిపట్టడంతో కరెంటు సరఫరాకు అంతరాయం కలిగింది. మల్హార మండలం తాడిచెర్లలో పలు రేకుల ఇళ్ల పైకప్పులు లేచిపోయాయి. భూపాలపల్లి జిల్లా కేంద్రంలో గంట పాటు ఈదురుగాలతో వాన కురిసింది. భూపాలపల్లి హనుమకొండ ప్రధాన రహదారిపై చెట్లు విరిగిపడి రాకపోకలకు అంతరాయం కలిగింది. వర్షం కారణంగా సింగరేణి ఓపెన్ కాస్ట్ గనుల్లో నీరు నిలిచి బొగ్గు ఉత్పత్తికి తీవ్ర అంతరాయం ఏర్పడింది. ములుగు జిల్లాలో ఈదురుగాలుల విభత్సానికి చాలా చోట్ల విద్యుత్ స్తంభాలు విరిగిపడి కరెంటు సరఫరాకు అంతరాయం కలిగింది. ములుగుతో పాటు పలు గ్రామాల ప్రజలు రాత్రంతా అంధకారంలో గడపాల్సి వచ్చింది. గోవిందరావుపేట మండలంలోని చల్లాయిలో సుమారు 200 ఎకరాల్లో వరి పంటకు నష్టం వాటిల్లింది. ఖమ్మం జిల్లాలో వైరా, కామెపల్లి, సింగరేణి, సత్తుపల్లి, మధిర, పెనుబల్లి, తల్లాడ, కల్లూరు ప్రాంతాల్లో గాలివాన పడింది. పలుచోట్ల కల్లాల్లో ఆరబోసిన ధాన్యం తడిసింది. బలమైన గాలులు వీయడంతో కోతకు వచ్చిన మామిడికాయలు నేలరాలడంతో ఉద్యాన రైతులకు నష్టం జరిగింది. మరోవైపు రాష్ట్రంలో ఎండల తీవ్రత కొనసాగుతుంది. అన్ని జిల్లాల్లో 41 నుంచి 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో భారత్లోని పాకిస్తాన్ జాతీయులు స్వదేశానికి వెళ్లాలని ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఇందుకోసం వివిధ వీసాదారులకు విధించిన గడువు ఏప్రిల్ 30తో ముగిసింది. ఈ క్రమంలోనే వాఘా అటారీ సరిహద్దును తాజాగా పూర్తిగా మూసివేస్తున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. అయితే అంతకుముందు ఈ గడువును ప్రభుత్వం సవరించిందనే వార్తలు వచ్చినప్పటికీ దీనిపై స్పష్టత లేదు. అటారీ వాఘా సరిహద్దు ప్రస్తుతం పూర్తిగా మూసివేశామని, ఇరు దేశాల ప్రజలు రాకపోకలు సాగించే వీలు లేదని సంబంధిత వర్గాలు తెలిపాయి. భారత్లో ఉన్న 125 మంది పాకిస్తానీలు బుధవారం స్వదేశానికి వెళ్లిపోయారు. దీంతో గడిచిన 7 రోజుల్లో భారత్ను వీడిన వారి సంఖ్య 911కు చేరినట్లు సమాచారం. మరోవైపు పాకిస్తాన్లో ఉన్న 15 మంది భారతీయులు సరిహద్దు దాటి స్వదేశానికి చేరుకున్నట్లు తెలిసింది. దేశంలో ఉగ్రవాదాన్ని తుదిముట్టించడమే తమ ప్రభుత్వ సంకల్పమని, దీన్ని సాధించి తీరుతామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. పహల్గామ్ ఉగ్రదాడి కారకులను వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. ఉగ్రవాదంపై పోరులో దేశవాసులే కాకుండా ప్రపంచమంతా భారత్ వెంట నిలుస్తుందని తెలిపారు. దశాబ్దాలుగా కాశ్మీర్లో ఉగ్రవాదాన్ని ఎగదోస్తున్న వారిపై మోదీ ప్రభుత్వం బలంగా పోరాడుతుందని అమిత్ షా అన్నారు.
పౌరుల ప్రాణాలను తీయడం ద్వారా యుద్ధంలో గెలిచామని ఉగ్రమూకలు భావించడం పొరపాటే అవుతుందన్నారు. ఉగ్రవాదాన్ని వ్యాప్తి చేస్తున్న వారిని ఏ ఒక్కరిని వదిలిపెట్టబోమన్నారు. ప్రతి ఒక్కరికి తగిన విధంగా సమాధానం చెబుతామని అమిత్ షా హెచ్చరించారు. పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్తాన్ జాతీయులు భారత్ నుంచి వెళ్లిపోయేందుకు విధించిన గడువును కేంద్రం నిరవధికంగా పొడిగించింది. తొలుత ఏప్రిల్ 30 వరకు మాత్రమే భారత్ గడువు విధించింది. అయితే వాఘా అటారీ సరిహద్దు వద్ద తమ జాతీయులను గుర్తించి లోపలికి అనుమతించడంలో పాక్ అధికారులు చురుగ్గా వ్యవహరించడం లేదు. దీంతో పెద్ద సంఖ్యలో పాక్ జాతీయులు వాఘా అటారీ సరిహద్దు వద్ద వేచి చూస్తున్నారు. ఈ తరుణంలో భారత్ మానవతా దృక్పథంతో గడువును సవరించింది. దీంతో పాక్ జాతీయులకు ఊరట లభించినట్లయింది. మరోవైపు ఇప్పటి వరకు 911 మంది పాక్ జాతీయులు భారత్ నుంచి వెళ్లిపోయారు. కాగా వాఘా అటారీ సరిహద్దు ఇంటిగ్రేటెడ్ చెక్పోస్ట్ వద్ద అబ్దుల్ వహీద్ భట్ అనే 80 ఏళ్ల పాక్ జాతీయుడు మృతి చెందాడు. 1980లోనే వీసా గడువు ముగిసిన భారత్లో ఉన్న భట్ పక్షవాతంతో బాధపడుతున్నాడు. పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం భారత్ పాక్ సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో మరో కీలక పరిణామం జరిగింది. కొన్ని నెలల క్రితం నిలిపివేసిన అధునాతన తేలికపాటి హెలికాప్టర్ ధ్రువ్ కార్యకలాపాలను పునరుద్ధరించేందుకు ప్రభుత్వం అనుమతించింది. ఆర్మీ, ఎయిర్ ఫోర్సుల్లో వాటికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినప్పటికీ నౌకాదళంలో ఉన్న ఈ హెలికాప్టర్లకు మాత్రం అనుమతి ఇవ్వలేదని తెలిసింది. ఈ ఏడాది జనవరి 5న గుజరాత్లోని పోరుబందర్లో కోస్ట్ గార్డుకు చెందిన ధ్రువ్ హెలికాప్టర్ కుప్పకూలిన ఘటనలో 2 పైలట్లు సహా మరో డ్రైవర్ ప్రాణాలు కోల్పోయారు. అంతకుముందు ఓసారి హెలికాప్టర్ ప్రమాదానికి గురైంది. ఇలా సాంకేతిక లోపం తలెత్తడం ఈ క్రమంలో ప్రమాదానికి గురవుతున్న నేపథ్యంలో ధ్రువ్ కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేశారు. పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం శ్రీనగర్తో పాటు పరిసర ప్రాంతాలకు సైన్యాన్ని మోహరించేందుకు పరిమిత సంఖ్యలో అనుమతి ఇచ్చారు. అయితే వీటిని పరీక్షించిన డిఫెక్ట్ ఇన్వెస్టిగేషన్ కమిటీ చాపర్ సేవలను పునరుద్ధరించవచ్చని సిఫార్సు చేసినట్లు హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ వెల్లడించింది. ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, కోస్ట్ గార్డుల్లో ఉన్న చాపర్లకు మాత్రమే అనుమతి వచ్చినట్లు సమాచారం. దేశీయంగా రూపొందించి తయారు చేసిన అడ్వాన్స్డ్ లైట్ హెలికాప్టర్ ఇది. 2 ఇంజన్లు ఉండే దీని బరువు 5.5 టన్నులు. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ తయారు చేస్తుంది. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, కోస్ట్ గార్డుల్లో కలిపి మొత్తంగా 330 ఉన్నాయి. కేవలం ఇండియన్ ఆర్మీలోనే 150 హెలికాప్టర్లు సేవలందిస్తున్నట్లు తెలిసింది. అమెరికాలో బర్డ్ ఫ్లూ ఉధృతంగా వ్యాపిస్తుంది. దాదాపు అన్ని రాష్ట్రాల్లో దీని ప్రభావం కనిపిస్తుంది. గత ఏడాది కాలంలో 1000కి పైగా పాడి పశువులకు ఈ వైరస్ సోకినట్లు అంచనా. అంతేకాకుండా అక్కడి పౌరుల్లోనూ ఈ వైరస్ వెలుగు చూస్తుంది. ఇప్పటికే 70 మందికి పైగా స్థానికుల్లో ఈ వైరస్ లక్షణాలు బయటపడగా అందులో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో రానున్న రోజుల్లో మనుషుల్లోనూ ఇది విస్తృతంగా వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అమెరికాతో పాటు కెనడాలో కొంతకాలంగా బర్డ్ ఫ్లూ విస్తృతంగా వ్యాప్తిలో ఉంది. 2022 నుంచి ఇప్పటి వరకు 16.8 కోట్ల కోళ్లను వధించినట్లు అంచనా. క్షీరదాలు, పౌల్ట్రీల్లో పనిచేసే వారికి సోకుతుండడంపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతుంది. ముఖ్యంగా ఇందులో సంభవించే ఉత్పరివర్తనాలు మనుషుల మధ్య ఈ వైరస్ సోకే ముప్పును మరింత పెంచుతుందని గ్లోబల్ వైరస్ నెట్వర్క్ హెచ్చరించింది. 40 దేశాలకు చెందిన వైరలాలజిస్టులతో కూడిన ఈ జీవీఎన్ బృందం H5N1 వ్యాప్తిని కట్టడి చేసేందుకు ప్రపంచ దేశాలు వేగంగా చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేసింది. జీవాలతో పాటు అక్కడ పనిచేసే వారిపై పర్యవేక్షణ పెంచడం, నిర్ధారణ పరీక్షలు, వ్యాక్సినేషన్ వ్యూహాలను వెంటనే అమలు చేయాలని సూచించింది. ఏవియన్ ఇన్ఫ్లుయెంజా అనేది ఇన్ఫ్లుయెంజా వైరస్ ఉపకరణం పక్షులు, క్షీరదాలతో పాటు మానవుల్లోనూ సంక్రమిస్తుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం ఇన్ఫెక్షన్ సోకిన పక్షులు, జంతువుల నుంచి మనుషులకు సోకే ప్రమాదం ఉంది. మానవుల మధ్య ఈ వైరస్ సోకిన దాఖలాలు ఇప్పటి వరకు లేనప్పటికీ దీనివల్ల ఈ ముప్పు పెరిగే అవకాశం ఉందని వైరాలజిస్టులు హెచ్చరిస్తున్నారు. టారిఫ్లపై విస్తృత స్థాయిలో చర్చలు జరిపేందుకు అమెరికా అధికారుల బృందం చైనా అధికారులను సంప్రదించింది. ఈ విషయాన్ని బీజింగ్కు చెందిన ఓ మీడియా సంస్థ తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా పంపిణీ వ్యవస్థలు దెబ్బతినకుండా ఈ చర్యలు చేపట్టినట్లు అభివర్ణించింది. ట్రంప్ సర్కార్ ఇప్పటికే చైనా వస్తువులపై ఏప్రిల్లో 145% సుంకాలు విధించింది. దీనికి ప్రతిస్పందనగా బీజింగ్ కూడా అగ్రరాజ్య వస్తువులపై 125% సుంకాలను విధించింది. ఈ నేపథ్యంలో అమెరికా అధికారులు వివిధ మార్గాల్లో చైనీయులను సంప్రదించినట్లు వివరించింది. సంప్రదింపుల కోసం అమెరికానే ఆతృతతో ఎదురుచూస్తోందని వెల్లడించింది. ట్రంప్ కార్యవర్గం తీవ్ర ఒత్తిడిలో ఉందని చెప్పింది. ఈ విషయంపై చైనా విదేశాంగ శాఖ నుంచి ఎటువంటి ప్రకటన రాలేదు. మరోవైపు చైనానే టారిఫ్లపై చర్చల కోసం తీవ్ర స్థాయిలో యత్నిస్తుందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పదే చెబుతున్నారు. డీల్ కుదుర్చుకోవడానికి బలమైన అవకాశాలున్నాయని చెప్పారు. చర్చల్లో నిబంధనలకు లోబడే ఒప్పందం చేసుకున్నామన్నారు. అదే మంచిదన్నారు.
దాదాపు వారం రోజుల క్రితం ట్రంప్ ఇటువంటి ప్రకటన చేయగా చైనా బహిరంగంగానే ఖండించింది. అయితే ఈ అంశంపై భవిష్యత్తులో చర్చలకు సిద్ధమే అని చెప్పడం విశేషం. ఉక్రెయిన్ అమెరికా మధ్య ఎట్టకేలకు అరుదైన ఖనిజాల తవ్వకాల ఒప్పందం కుదిరింది. యుఎస్ ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బీసెంట్, ఉక్రెయిన్ ఫస్ట్ డిప్యూటీ ప్రధాని యూలియా సిద్దెంకో ఈ ఒప్పందంపై సంతకం చేశారు. దీంతో ఉక్రెయిన్లో అరుదైన సహజ వనరులు అయిన అల్యూమినియం, గ్రాఫైట్, చమురు, సహజ వాయువు, ఇతర ఖనిజాలను తవ్వుకునేందుకు అమెరికాకు అనుమతి లభించినట్లయింది. ఈ ఒప్పందం కుదరడం వల్ల ఉక్రెయిన్లో అమెరికా సంయుక్త నిధిని ఏర్పాటు చేయనుంది. ఉక్రెయిన్ పునర్నిర్మాణానికి చేపట్టాల్సిన పలు అభివృద్ధి ప్రాజెక్టులో యుఎస్ పెట్టుబడిదారులకు ప్రాధాన్యత లభించనుంది. ఈ ఒప్పందం కుదరడంపై అమెరికా ట్రెజరీ డిపార్ట్మెంట్ ఎక్స్లో పోస్ట్ చేసింది. ఉక్రెయిన్ పునర్నిర్మాణానికి కావాల్సిన ఉమ్మడి పెట్టుబడి నిధిని స్థాపించడానికి ఉక్రెయిన్, అమెరికాలు సంతకం చేశాయని, స్వేచ్ఛాయుత, సార్వభౌమ, సంపన్నమైన ఉక్రెయిన్ కోసం ట్రంప్ నిబద్ధతను ఈ చారిత్రాత్మక ఆర్థిక భాగస్వామ్యం సూచిస్తుందని తెలిపింది. రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధాన్ని ముగించేందుకు తాము చొరవ తీసుకుంటామని, అందుకు బదులుగా ఉక్రెయిన్లో ఖనిజాల తవ్వకానికి తమను అనుమతించాలని యుఎస్ అధ్యక్షుడు ట్రంప్ గతంలో ప్రతిపాదించారు. ఈ ఏడాది ఫిబ్రవరిలోనే ఈ ఒప్పందంపై ఇరు దేశాలు సంతకం చేయాల్సి ఉండగా ఓవల్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ట్రంప్, జెలెన్స్కీ మధ్య మీడియా ముందే మాటల యుద్ధం జరిగింది. దీంతో అప్పటి నుంచి ఇది అలాగే ఉండిపోయింది. అయితే ఈ ఒప్పందం కోసం ఇరు దేశాలు చాలా రోజులుగా తెరవెనుక ప్రయత్నాలు సాగించాయి. ఎట్టకేలకు ఇరుపక్షాలు అంగీకరించాయి. ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ వరుసగా 6వ విజయం సాధించింది. డబుల్ హ్యాట్రిక్ కొట్టింది. రాజస్థాన్ రాయల్స్ ను వారి సొంత గడ్డపై 100 పరుగుల తేడాతో చిత్తుగా ఓడించింది. తొలుత చేసిన ముంబై 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 217 పరుగుల స్కోర్ చేసింది. ఈ భారీ లక్ష్య ఛేదనలో రాజస్థాన్ 16.1 ఓవర్లోనే 117 పరుగులకు ఆలౌట్ అయింది. ముంబై బౌలర్లు దాటికి రాజస్థాన్ బ్యాటర్లు వరుసగా పెవిలియన్ బాటపట్టారు. జోఫ్రా ఆర్చర్ మాత్రమే 30 పరుగులు చేసి టాప్ స్కోరర్గా నిలిచారు. గత మ్యాచ్ సెంచరీ హీరో వైభవ్ సూర్యవంశీ ఈసారి పరుగుల ఖాతా తెరవలేదు. హెట్మయర్ కూడా డకౌట్ అయ్యాడు. హెట్మయర్ పోరాడుకుంటే రాజస్థాన్ 100 లోపే ఆలౌట్ అయ్యేది. ముంబై బౌలర్లలో కరణ్ శర్మ 3, ట్రెంట్ బౌల్ట్ 3, జన్ప్రీత్ బుమ్రా 2, దీపక్ చాహర్, హార్దిక్ పాండ్యా ఒక్కో వికెట్ పడగొట్టారు. 11 మ్యాచ్ల్లో 8వ ఓటమిని చవిచూసిన రాజస్థాన్ అధికారికంగా ప్లే ఆఫ్ రేసు నుంచి నిష్క్రమించింది. ఈ మ్యాచ్లో భారీ విజయం అందుకున్న ముంబై 14 పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి దూసుకెళ్లింది. జైపూర్లో ముంబై 12 ఏళ్ల తర్వాత గెలవడం విశేషం.